లే ఏం పథకాలు ఇచ్చింది ఇంతవరకు ఒక పథకం ఇవ్వలే. గ్యాస్ అన్నాడు, అదన్నాడు, ఈడ కూర్చొని పట్టాలు ఇస్తా అన్నాడు, ఏది ఇవ్వలే. గవర్నమెంట్ వచ్చి ఏం చేసింది? ఏం చేయలేదు కదా. మస్తు డెవలప్మెంట్ చేసిన ఏడ చేసిందంట. ముఖ్యమంత్రి అంటుండు. ఈ 2 ఏళ్ళు ఉండమని రాదు, ఇక మాకు బూతులు వస్తాయి కానీ ఈ 2 ఏళ్ళు ఉండమని రాదు, ఉంటే బాగానే ఉంటుంది. ఈ 2 ఏళ్ళ తర్వాత ఆయన ఏం అభివృద్ధి చేసిండని ఆయనకే తెలియాలి కదా. ఆయన చేస్తే తెలుస్తుంది ఏం చేసిండంట. ఆఖరి మూమెంట్లో కేసీఆర్ కాళ్ళు మొక్కుడు తప్ప ఏం చేసేది లేదు. ఆయన అంతమించి ఏం కేసీఆర్ కాలు మొక్కే పరిస్థితి వస్తుంది. వస్తుంది, 100% వస్తుంది. రేవంత్ రెడ్డి మొక్కుతాడు అంట అట్లా కాలు 100% మొక్కుతాడు. 100% మొక్కుతాడు కేసీఆర్ కాళ్ళు. రేవంత్ రెడ్డి మొక్కుతాడు. ఎవరికి తగ్గడు, ఎవరికి భయపడడు. రేవంత్ రెడ్డి అనే పేరు ఉన్నది కదా ఆయనకు. తగ్గడు నెగ్గనోడైతే పిసిసి ప్రెసిడెంట్ ఎట్లా కొన్నాడంట మరి పైసలు పెట్టి? కొనుక్కుండే అంటారా? కొన్నాడు, 100% కొన్నాడు. ఇక్కడ కొనంది డైరెక్ట్ పిసిసి ప్రెసిడెంట్ ఏమన్నా సీఎంకు ఏమన్నా డైరెక్ట్ ఇందిరాగాంధీ కొడుకు ఆయన ఏమన్నా సోనియా గాంధీ కొడుక ఇయనీకే ఏమి ఇయ్యలే కదా. పైసలు పెడితేనే ఇస్తారు. అంతమంది సీనియర్లను ఇచ్చి పెట్టి పిసిసి ప్రెసిడెంట్ ఆయన ఒక్కొక్కరికి ఎందుకు ఇచ్చారు? ఏమో దమ్మున్నోడు అని ఇచ్చిండ. ఏడంగా ఇచ్చారు దమ్మున్న. ఏడిచ్చిండు దమ్మున్నాడు. ఎట్లుంది దమ్ము? ఏం అంత ముందుకు ఏమో అభివృద్ధి చేసిండని ఆయనకు పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చిండు? ఏం చేయలే కదా. డైరెక్ట్ ఎంపీ గెలిచిండు, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఇప్పుడు అంటే 2 ఏళ్లలో డెవలప్మెంట్ ఏం జరగలేదు. ఒక్కటి జరగలే, మా బస్తీలో జరగలే. కేసీఆర్తో పోలిస్తే ఎట్లా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన? పర్సంటేజ్ కూడా కాదు, ఏం లేదు అసలు. మా బస్తీలో లేదన్న, ఊర్లలో ఏముందో నాకు తెలియదు. మా బస్తీ లేదు, మా ఏరియాలో లేదు, ఇన్ని హైదరాబాద్లో అసలు లేదు. ఊర్లలో ఏముందో ఊర్లలో తెలుసు కానీ మా ఏరియాలో అసలు ఏం లేదు. మరి మళ్ళీ రేవంత్ రెడ్డి గెలిచే పరిస్థితి ఉందా? 100 సార్లు చెప్పినా కానీ నాకు గెలవడని. మళ్ళీ వస్తే బీజేపీ అన్న రావాలి కానీ అది రాదు. అంతే బీజేపీ అంతే, అంత మించి ఏం లేదు. హైదరాబాద్లో ఆయన టికెట్లు కోల్పోవడం 100% అది.